ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను నా ఛానల్లో రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, అలాగే షార్ట్స్, తర్వాత మంచి మంచి డివోషనల్, సీజనల్ ఇవన్నీ చేస్తూ ఉంటానండి. ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఇవేంటా అని చూస్తున్నారా? చూడండి, మొక్కజొన్న అటుకులు ఇంటి ముందరకు వస్తే తీసుకున్నానండి. ఎంత గలగలలాడుతూ ఎంత బాగున్నాయో. వీటికి ఉప్పు, కారం, అలాగే పల్లీలు ఇవి చూడండి, తర్వాత జీడిపప్పు, కొబ్బెర ఇవన్నీ వేశాను. ఇది చాట్ స్నాక్ అన్నట్టు, పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్నాక్గా, మనం కూడా సాయంత్రం పూట టీ తాగేటప్పుడు తినడానికి చాలా బాగుంటాయి ఈ మొక్కజొన్న అటుకులు. ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాను అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఈ మొక్కజొన్న అటుకులు ఇంటి ముందరకు వస్తే కొనుక్కున్నానండి. వీటిని ఎలాగా ఫ్రై చేసుకోవాలి, ఇలా గలగలలాడుతూ ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు ఇవన్నీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపు 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. చక్కగా సాయంత్రం పూట పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, గలగలలాడుతూ ఎంత బాగున్నాయో. వీటిని జొన్న అటుకులు అంటున్నారు. జొన్న అటుకులు తెల్లగా ఉంటాయి. ఇవి నేను మొక్కజొన్న అటుకులు అండి. చూడండి ఎంత పొడుగు ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారా? ఇలా అంటే నుసి అయిపోతున్నాయి. ఈ మొక్కజొన్న అటుకులు మీరు ఎప్పుడైనా చూసారండి? ఇంటి ముందరకు వస్తున్నాయి. 100 రూపాయలకు ఇంత పొడుగు ఉంటుంది గ్లాసు. వాటితోని 4 వేస్తున్నారు. నేను 5 వేయించుకున్నాను. ఈ మొక్కజొన్న అటుకులు స్నాక్ ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఇవి సాయంత్రం పూట తినడానికి బాగుంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్గా పెట్టడానికి బాగుంటాయండి. కరకర అంటున్నాయి. చూడండి, ఉప్పుగా భలే ఉన్నాయి. వీటిని ఇప్పుడు పల్లీలు అన్నీ వేసి ఇలాగ ఉత్తకు కూడా తినచ్చు, బాగున్నాయి. ఇవి వేయించుకుందాం. అయినా కరకర ఉన్నాయి. ఒకసారి వర్షానికి ఏమైనా మెత్తగా అయితే ఏమో. చూడండి, ఇలా క్రిస్పీగా ఉన్నాయి. ఒకసారి లైట్గా వేయించుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు చూసేద్దాం. మొక్కజొన్న అటుకులు. ఈ మొక్కజొన్న అటుకులకు పల్లీలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొబ్బెర, ఎండు కొబ్బరి అండి, అలాగే జీడిపప్పు, కిస్మిస్, బాదం, పప్పులు అంటారు మా సైడు, లేదా పుట్నాలు. ఇవన్నీ ఇప్పుడు ఇవి జొన్న అటుకులు వేయించుకుందాం. మనకు ముందుగా ఒక పెద్ద బాండి పెట్టుకొని, ఇలాంటిది ఒక పెద్ద బాండి తీసుకొని ఇందులో వేసుకుందాం. చూడండి, ఇలాగ ఒక్కసారి వేయించుకుందాము స్టవ్ మీద పెట్టేసి. చూడండి, ఈ విధంగా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇవి కరకరనే ఉన్నాయి, అయినా ఒక్కసారి లైట్గా వేడి చేద్దాం. చూడండి, గలగలవని ఎలా అంటున్నాయి. స్నాక్స్ చాలా బాగుంటాయి. జొన్న అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిగా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. మొక్కజొన్న అటుకులేనండి ఇవి. రాగి అటుకులు, అలాగే జొన్న అటుకులు, తర్వాత ఇంకా చెప్పాలంటే బాస్మతి అటుకులు కూడా వస్తున్నాయండి. బాస్మతి రైస్ అటుకులు, అవి కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటున్నాయి. ఇంటి ముందరకు ఈ విధంగా వస్తున్నాయండి. ఇలా తీసుకొని ఇవి లైట్గా వేయించుకొని మనం వీటిలోకి ఉప్పు, కారం, అలాగే పల్లీలు, తర్వాత కరివేపాకు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించుకొని దీంట్లో వేసుకొని సాయంత్రం పూట స్నాక్గా పిల్లలకి, ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి తినడానికి కూడా బాగుంటాయి. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. లైట్గా వేయించుకుంటాము, ఎక్కువ లేకుండా, ఏదైనా మాడిపోతున్నాయి. ఒకసారి ఇవి వేగిపోయినాయి మీకు చూపిస్తానండి. స్టవ్ కట్టేసుకున్నాక కిందికి దించేస్తున్నాను. ఓకే, అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని అన్నీ వేయించుకుందాం. బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుందాం. మీకు ఎలా వేగినాయి అనేది చూపిస్తాను. ఇప్పుడు మాడిపోతున్నాయండి. రైస్ పెట్టాను, బ్రౌన్ రైస్ స్టవ్ మీద. ఇది లైట్గా కావాలని వేయించా. ఒకవేళ వర్షం పడితే ఏమన్నా మనకు ఇదైతాయని
మెత్తగా అయితే ఉద్దేశంతో ఇవతల బ్రౌన్ రైస్ పెట్టానండి. మధ్యాహ్నానికి బ్రౌన్ రైస్ ఉంది. ఇవి వేయించుకుందాం. సాయంత్రానికి స్నాక్ కావాలి కదా, వేయించుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ పోద్దాము. కొద్దిగా ఆయిల్ పోసేసి పల్లీలు ఇవన్నీ వేయించుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్సే సరిపోయిందండి. దీంట్లోకి ఏం ఆయిల్ అవసరం లేదు కదా. మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలని. చాలా బాగుంటాయండి. ఇంటి ముందరకు వస్తే కొనుక్కోండి, చాలా బాగున్నాయి. మొక్కజొన్న అటుకులు. ఓకేనా, చూపిస్తారండి. ఇది మొత్తం వేయించాను చక్కగా. ఇలా అసలు మాడనీయకండి, ఊరికేనే అడుగంటుతున్నాయి. పల్చగా ఉన్నాయి కదా. ఎలా చూడండి, ఎలా ఇంకా క్రిస్పీగా ముట్టుకుంటే నుసి అయిపోతున్నాయి. చూసారా, గలగల గలగలని సౌండ్ వస్తున్నాయి కదా. నోట్లో వేసుకుంటే కూడా బాగున్నాయి. ఇప్పుడు వీటిలోకి మనం అన్నీ వేయించుకునేవన్నీ వేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసానండి. ఇప్పుడు మనం పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు కూడా అన్నీ ఇవి బాగా వేగనీయాలండి. పల్లీలు అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. మనం వేయించినటువన్నీ బాగుంటాయి స్నాక్గా. ఇవన్నీ వేగేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా, పల్లీలు వేగినాయి, కొంచెం కలర్ వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు తీసేసుకుందాం. ఇవి వేగినట్టే పల్లీలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇవన్నీ మనం అటుకులలో కలిపేసుకుంటాం కదా, ఇవన్నీ ప్లేట్లో వేసేసుకుందాం. ఇలాగా ఈ పల్లీలు వేగినాక ఇంకా మనం ఒక్కొక్కటి ఇలాగే వేయించి పెట్టుకోవాలి. అస్సలు ఆయిల్ పట్టదు, చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కూడా వేయించుకోవాలండి. ఈ కొబ్బరి కూడా పంటి కింద పడతా ఉంటే చాలా బాగుంటుంది. వేయించిన కొబ్బరి కటుం అని భలే ఉంటుందండి. కమ్మటి వాసన వస్తుంది కొబ్బరి కూడా. ఈ కొబ్బరి కూడా వేగిపోయింది. ఇది కూడా తీసి పెట్టుకుందాం. అట్లా అన్నీ ఇలాగా ప్లేట్లో తీసేసుకుందాం వేయించినవన్నీ. ఓకేనా. ఒక్కొక్క ఐటెం వేయించుకోవాలి, చాలా బాగుంటాయండి. మనము అటుకులు చుడువ, మళ్ళీ తర్వాత కారం పొరుగులు ఇవన్నీ చేసుకుంటాం కదా ఈ విధంగా. ఇప్పుడు ఇవి వచ్చేసి బాదం కూడా పిల్లలకు మంచిదే కదండి, బలము. ఈ బాదం కూడా ఇలాగా వేయించుకుందాం. అన్నీ ఇలాగ వేయించుకొని మనము ప్లేట్లో తీసేసుకుందాం. బాదం కూడా భలే ఉంటాయండి వేగితే. మీలో ఎంతమందికి వేయించిన బాదం ఇష్టం? పటపటా అంటున్నాయి, బాగుంటాయి తినేటప్పుడు. ఓకే, ఈ బాదం కూడా వేగిపోయినాయి కదండి. ఇవి కూడా తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. తర్వాత జీడిపప్పు వేసుకుందాం. అన్నీ ఇలాగే వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, జీడిపప్పు కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. తర్వాత పుట్నాలు వేసుకుందాం. అదేనండి, ఏమంటారు, మేమైతే పప్పులు అంటాము. ఈ పుట్నాలు కూడా వేసి వేయించుకుందాం. ఇవి కూడా బాగుంటాయి. ఇలాగ అన్నిటిని వేయించి పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు, కరివేపాకు, కిస్మిస్, కారం, ఉప్పు వేసేసుకుంటే అయిపోయానండి. అంతే. ఇంకేమన్నా కింద వన్నట్టు ఉంటే కూడా వేసుకోండి. వేగేటప్పుడు చిడుతున్నాయి కదా, ఇవన్నీ వేయించుకుందాం. ఈ పుట్నాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఓకేనా. వీటికి ఉన్న ఆయిలే వాటికి సరిపోతుందండి, ఇంకా ఆయిల్ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్తోని చక్కగా ఇవన్నీ వేయించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కిస్మిస్ వేస్తాం. కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాం. కిస్మిస్ కూడా వేగిపోయినాయి, తీసేస్తాను. వట్టినే మాడిపోతాయి, మాడిపోయినట్టు అనిపిస్తాయి కానీ కలర్ చేంజ్ అయితే మనకు మాడినట్టు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. వావ్, ఇంక స్టవ్ కట్టేస్తానండి. కరివేపాకు వేసేసాను కదా, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి వేగుతూనే ఉంటాయి. ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయండి. కరివేపాకు తీసేసాను, అవి కూడా వేసేస్తాను. వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేగింది, తీసేసుకుందాం. ఇంకా బయట వర్షం పడుతుందండోయ్, వేడి వేడిగా బాగా కమ్మగా తినొచ్చు మనము. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం. నూనె చల్లగా అయింది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని చూడండి, కొద్దిగా వెల్లుల్లిపాయ ఇది కూడా వేయిస్తే కమ్మటి వాసన వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను.
వెల్లుల్లి ముద్ద కమ్మటి వాసన వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇంకా ఇప్పుడు కలిపేద్దాం అన్నీ. చూసారండి, అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిల్లో వేసేసుకుందాం. వావ్, చూసారా, మొత్తం వేసిన తర్వాత కొద్దిగా వీటికి కూడా పడుతుంది, సైడ్కి కూడా ఇలాగా ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా పసుపు, కారం. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేద్దాం మనం. స్నాక్ రెడీ. కరకరమని చూడండి, అటుకులు రెడీ. జొన్న అటుకులు రెడీ అండి, భలే ఉన్నాయి. చూస్తున్నారా, పల్లీలు ఇవన్నీ అంతేనండి. కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం సాల్ట్. ఇంతకుముందు మనం కొద్దిగా ఇది ఆయిల్ పెట్టాను కదా, వెల్లుల్లి ఆయిల్, ఇది వెల్లుల్లి వాసన అంతా ఉంటుంది. దీంట్లో వేసేద్దాం. ఆయిల్ వేస్తే కొద్దిగానే కదా పట్టుకుంటుంది వెల్లుల్లి స్మెల్. ఉప్పు, కారం, ఇంకా కొంచెం కారం వేద్దాం. వెల్లుల్లి అది వేసాం కదా, ఏమంటారు, నూనె, అందుకోసానికి. ఎంత బాగున్నాయో, ఎంతో సింపుల్గా చేసుకునే జొన్న అటుకులు, మొక్కజొన్న అటుకులు అండి. భలే క్రంచీగా భలే ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. కరివేపాకు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇలా అంటే కరివేపాకు అన్నీ నుసి అయిపోతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. చూడండి, ఎంతో కమ్మగా ఉండే టేస్టీ అమోఘమైన అద్భుతమైన రుచితోని మొక్కజొన్న అటుకులు రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్. చూడండి, పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన మొక్కజొన్న అటుకులు స్నాక్ ఎంత బాగుందో కదా. ఓకేనండి, బాయ్, ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా, మర్చిపోవద్దు. ఓకే.